హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. ఈరోజు నేను చేసే రెసిపీ గుమ్మడికాయ పులుసు అండి. ముద్దపప్పులో బాగుంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలండి, గుమ్మడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, బెల్లం, తాలింపు సరుకులండి, తగినంత నూనె, చింతపండు పులుసు అండి. గిన్నె పెట్టుకున్నాం. కొన్ని మెంతులు వేసుకున్నామండి. పులుసుకి మెంతులు బాగుంటాయి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. మంచిగా మగ్గ పెట్టుకుందాము. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసుకుందామండి. కలుపుకుందాము. సాల్ట్, తగినంత సాల్ట్, పసుపు వేసుకోవాలి. కలుపుకోవాలండి. మూత పెట్టుకుందాము. మంచిగా మగ్గుతాయి. చూసుకుని ఒకసారి కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కారం వేసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్ అండి, కొంచెం గరం మసాలా. పులుసు కదండి, ఎక్కువ వేసుకోవద్దు. గరం మసాలా వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు చూసుకుందాం. మగ్గినాయండి. కొన్ని నీళ్ళు పోసుకోవాలి. గుమ్మడికాయ ముక్క తొందరగా ఉడకదు కదా, పులుసు పోతే అసలు ఉడకదు. అందుకని కొంచెం వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని మూత పెట్టుకుందామండి. ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఉడికితే ఇంకా పులుసు పోసుకోవాలండి. పులుసు పోసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. కొంచెం సరిపోలేదు, కొంచెం వాటర్ పోసుకుందామండి. కొంచెం కలుపుకుందామండి. ఇప్పుడు బెల్లం వేసుకుందామండి. ఒకసారి కలిపేసుకుందాం. ఇది పలసగా ఉంటే బాగోదండి, చిక్కగా ఉంటే బాగుంటుంది. అయిపోయిందండి. దీన్ని దప్పలం అని కూడా అంటారండి, కొంతమందికి తెలిసే ఉంటుంది. ఇంకా తాలింపు వేసుకుందాము. తయారైపోయిందండి గుమ్మడికాయ పులుసు. ముద్దపప్పులో చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి.